మనమైతే ఇక్కడ ప్యారడైజ్ హౌస్ కాడికి వచ్చేసాం. రెస్టారెంట్ మన హైదరాబాద్లో కూర్చున్నాం కదా ప్యారడైజ్, అది కాకుండా ప్యారడైజ్ హౌస్ అంట. చలో లోపలికి అయితే వెళ్ళి చూసాం. कितना दिन हुआ है स्टार्ट हो गया? 1 मंथ हुआ सर, रीओपनिंग हुआ था हमारा पैराडाइज हाउस बोल के नाम से। 1 तारीख को नवंबर 1 तारीख से हमें हैंड ओवर टेक ओवर लिए थे। ओके फर्स्ट क्लास आपको फूड बिरयानी प्योर फ्लेवर मिलेगा आपका। ओके हैदराबादी फ्लेवर मिलेगा। हैदराबादी पूरा हैदराबादी फ्लेवर आपका सर देखेंगे। मैं हम हैदराबाद से ही है। जी जी हम हैदराबाद से हमारा पीछे पैरडైస్ का रहता రెస్టారెంట్. మనమైతే ప్యారడైస్ హౌస్లో ఉన్నాం. మన ఇంటికాడ అయితే ప్యారడైస్ ఉంది. ఆడ ఎట్లుందో బిర్యానీ మనకు తెలుసు, ఈడ ఎట్లుందో చూద్దాం. టేస్ట్ అయితే ఏదో ఆఫర్ నడుస్తుందంట 120 రూపీస్ ఇలా చూద్దాం. మన హైదరాబాద్ టేస్ట్ ఉంటుందా ఉండదా చూద్దాం. పీస్ అయితే పెద్దగానే ఇచ్చింది. నీకు వచ్చింది అర లెగ్ పీస్, నేను అడుగుతాను నీకు వచ్చింది లెగ్ పీస్. వేడి వేడిగా బాగానే ఉంది. పీస్ అయితే మంచిగా ఉంది. मस्त अच्छा है भैया। हैदराबाद के प्योर हैदराबाद के फ्लेवर मिले। हाँ मिला, जबरदस्त బిర్యానీ అయిపోయింది. మిల్క్ షేక్ బి ఆర్డర్ చేసినాం. మిల్క్ షేక్ బి వచ్చేసినాయి. మిల్క్ షేక్ ఒకటి, మాక్టైల్ ఒకటి. ఫస్ట్ మిల్క్ షేక్ ట్రై చేద్దాం. బాగుంది. పక్క తాగు రేటుకి వస్తుంది ఇట. మాక్టైల్ చూద్దాం. మాక్టైల్ అయితే జబర్దస్త్ ఉంది. ఫుడ్ అయితే జబర్దస్త్ ఉంది బ్రో. ప్యారడైస్ హౌస్ ఎట్లేసి అయితే ఇటు వచ్చినప్పుడు అయితే బీదర్లో వచ్చినప్పుడు అయితే ప్యారడైస్ హౌస్ ట్రై చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ కోర్ట్కి వెళ్ళిపోదాం. చలో హాయ్ ఫుడీస్, ఇప్పటిదాకా ప్యారడైస్ హౌస్కి వెళ్ళి తినేసాం కదా. ఇప్పుడైతే కోర్ట్కి వచ్చేసినాము. కోర్ట్ ఎట్లుండో చెక్ చేసుకున్నాం. నడురిగా చలో. లోపల చెక్క, బయట ఐరన్. ఓడలు వస్తే గబ్బా గబ్బా కూర్చోనికి అవి గబ్బా గబ్బా ఇచ్చేస్తారు. ఇది సెకండ్ గేట్, ఇది అది ఫస్ట్ గేట్. కోర్ట్ చూడడానికి అయితే ఫ్రీ. కోర్ట్ అయితే ఫ్రీగా చూడొచ్చు. ఎవడైనా మనకి ఏమని చెప్పేటోడు ఉంటే మనం ఏమని తెలుసుకుంటుండే. ఇక్కడ ఎవ్వరు లేరే లేరు. क्या है भाई? म्यूजियम है. म्यूजियम म्यूजियम अंटारा मैम. कौन भी ऐसा गाइड नहीं है भाई इधर कौन सा भी? మ్యూజియంలోకి పోయినాం కానీ వీడియోలు తీయలేదు. ఏదో 2-3 ఫోటోలు తీసినాం. కార్ 98 పాత కాలంలో ఒక ఫోటో తీసినాం. అది పెడితే వాడు చూడండి. ఇది జైలు. వాటర్ వస్తుందా మీకే? ట్యాంక్ అది వాటర్ ఫాల్ కింద.
అది వాటర్ ట్యాంక్ అది. అదే వాటర్ water ఆడికే కి- ఆడ వాటర్ పడతాయి. వాటర్ పడి మళ్ళీ ఇడికిచ్చి ఇడికేనంత ట్రేస్ కి వాటర్ మళ్ళీ ఆడ వేరే చూసిన ఖాళీ టెక్నాలజీ అప్పుడు. ఇక ఇది అంత ఉంది కదా, 1/2 కిలోమీటర్ రా, 1/2 కిలోమీటర్ దూరం ఆడదాకా అజ్జుపెట్టావా, ఆడదాకా ఉంది బార్డర్, అంత పెద్దది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మళ్ళా గురునాథ్ టెంపుల్ చూడడానికి. ఓ మావాడు షూలు వేసుకుంటుండు. గుడి ఎట్లుంటుందో చూద్దాం ఇక. హాయ్ ఫుడీస్, ఇప్పుడైతే మనం గురునాథ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఎట్లుంటో చూద్దాం ఇక, నడురు ఇక. గుడిలో వాళ్ళంటే ఇట్లా కట్టుకోవాలి, ఇట్లా అందరూ కట్టుకుంటున్నారు. ఇట్లా కట్టుకోకపోతే ఎంట్రీ లేదు గుళ్ళకి. కెమెరా ఉందా చూడాలా? వీడియోస్ తీయొద్దంట, గుడి మాత్రం మంచిగానే ఉంది. ఫొటోస్ వీడియోస్ తీయొద్దంటే గుడి లోపల తీయలే. ఇక గుళ్ళకి బయటకు వస్తున్నాం ఇప్పుడు. చలో ఇక ఈ గుడి అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. వీడైతే ఇక్కడ బీదర్లో అయితే ఇది ఫేమస్ అంట ఫుల్. ట్రై చేద్దామని వచ్చినాం ఇక. డెకరేట్ అయితే మస్తు చేసిండు ఆయన టమాటాలతోటి. ఏంది చెప్పాలి? చికెన్ ఏంది? చికెన్ అదే ఏంది? చికెన్ ఐటమ్ ఏంది? చికెన్ డ్రాగన్ రా, డ్రాగన్ చికెన్ తీసుకున్నాం ఇప్పుడైతే. పీసులు అలాగ ఉన్నాయరా? పీసులు జబర్దస్త్ ఉన్నాయి. పీసులు అలాగ ఉన్నాయి అంటే డ్రాగన్ చికెన్ పేరు బయలు పెట్టిర్రా నాయన. పేరు మాత్రం జబర్దస్త్. ఖాళీ పీస్ తినబోదు అయితే నాకైతే మంచిగా ఉంది. వచ్చినప్పుడు పక్కా ట్రై చేయండి. బీదర్కి వస్తే ఇక్కడ పక్కా ట్రై చేయండి. అంత జ్యూసీ లేదు, అంత ఫ్రైడ్ లేదు, మీడియం ఉంది. రైస్ మసాలా బరాబర్ కలిసింది. అటు డబల్ మసాలా ఎక్కువ లేదు. మంచిగా ఉంది కానీ టేస్ట్ మాత్రం. చలో खाद्यों का कीमत వచ్చింది. జబర్దస్త్ ఉంది, బాగుంది కద్దు కాకు. ఇటు సెంటర్ పెట్టరా, ఇది అయిపోయింది. ఒక
होटल का नाम क्या है भैया नयारा कान चाचा कान चाचा होटल कान चाचा ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ కాన్ చాచా ఫ్యామిలీ రెస్టారెంట్. ఎప్పుడు బీదర్కి వచ్చినా పక్కా ట్రై చేయండి ఫుడ్ మొత్తం. ఏది డ్రాగన్ చికెన్ తీసుకుని ఒకటి నేను, బిర్యానీ, మళ్ళీ కద్దుకాకి 3 బాగుండే. ఏంటంటే నాకు నోరు తిరుగుతలే, ఏదో చైనీస్ వాళ్ళ పేరు లేకుంది కాన్ చాచా, దేం పేరేమో నాకు అర్థమవుతలే. కీర్ అయితే బాగుంది. మళ్ళీ ఇది ఫ్యామిలీ ఇది కింద ఎవరైనా కూర్చోవచ్చు. చలో ఇక వీడియో ఎడికి ఎండ్ అయిపోతుంది. బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. బస్ స్టాప్కి వస్తే పక్క రాదు, తక్కువ దొరుకుతుంది. హాయ్ ఫుడీస్, ఏదైతే ఇప్పుడైతే ఈ నుంచి చెక్అవుట్ అయిపోయింది నువ్వు రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయి చలో హైదరాబాద్ చలో. హాయ్ ఫుడీస్, మనమైతే ఇప్పుడు బీదర్ టు హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాము. ఫుడ్స్ అయితే అన్నీ తిన్నాము, మంచిగా అనిపించింది. ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అట్లనే వాట్సాప్ స్టోరీ పెట్టండి. మర్చిపోకండి, లైక్ కామెంట్ అయితే పెడతలేరు, ఎట్లేసి పెట్టండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.